అందరికీ నమస్కారం. నేను ప్రియా. వెల్కమ్ టు తేజ న్యూస్. కర్నూలు జిల్లా పెదకడుబూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉల్లి, పత్తి పంటలు అధిక వర్షాల వల్ల పూర్తిగా నాశనమయ్యాయని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియాను సమయానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఆఫీసర్ నాగరాజురావు మాట్లాడుతూ కొంతమంది అధికారులు సర్వసభ్య సమావేశాలకు హాజరు కాకపోవడం సరికాదని, వారిపై ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ నాగరాజురావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, జడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్, వివిధ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాకు చూస్తున్నటువంటి నా యొక్క ఎక్స్పీరియన్సెస్ మండలంలో దాదాపు నేను 6 నెలల నుంచి నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. దానికి సంబంధించిన నా ఎక్స్పీరియన్సెస్ ముందు కొంత షేర్ చేసుకుంటాను. వాటిని రెడ్యుకేషన్ తీసుకురావాల్సిందిగా హాజరైనటువంటి మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను వినయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు దాదాపు ఒక 4 డిపార్ట్మెంట్స్ నుంచి, అంటే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, ఆర్ఎండ్బి నుంచి, అట్లానే గృహ నిర్మాణ శాఖ నుంచి కూడా అధికారులు రాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రాలేదు. మరి 16 సబ్జెక్టులు 6 దాదాపు ఇక్కడ అధికారులు ఎవరైతే హాజరవ్వారో ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్ లెవెల్ ఆఫీసర్స్ నేను కోరుతాను. ఒకటి. రెండోది, లాస్ట్ టైం కూడా నేను షోకాల్ డిస్ట్రిక్ట్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి మరి చెప్పడం జరిగింది. కానీ దానిపైన షోకాల్ పైన ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో అనేటువంటి సభ్యులకి వివరించాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈ రోజు కూడా మనం వివరించలేదు. ప్లస్ ఈ రోజు కూడా చాలా నెగ్లిజెన్స్ గా రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ మ్యూటేషన్స్ కానీ, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి పాస్బుక్స్ కానీ, లేకపోతే ఇతరత్ర మరి ఫ్యామిలీ బెనిఫిట్ సర్టిఫికెట్స్ కానీ చాలా ఉంటాయి ఇష్యూస్. ఎక్కువగా మరి మన జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి టీజీఆర్ఎస్ మీటింగ్ లో దాదాపు 90% ఇష్యూస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి వస్తూ ఉంటాయి. రీసెంట్ గా కూడా తెలంగాణ సంబంధించిన కొన్ని సైట్స్ సంబంధించి కూడా నిన్న టీజీఆర్ఎస్ కూడా వీటి పరిష్కారం అనేటువంటి సభ్యులకు కానీ, హాజరైనటువంటి అధికారులకు కానీ వివరణాత్మకంగా చెప్పాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీగా చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి నేను మరొకసారి చెప్తాను.